ఓం శాంతి. ఈరోజు మురళి 9/10/2025. मीठे बच्चे, तुम अभी कांटे से फूल बनी हो। तुम ही हमेशा सबको सुख देना है, तुम किसी को भी दुख नहीं दे सकते हो. మధురమైన పిల్లలారా, మీరు ఇప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా తయారయ్యారు. ఏమయ్యారు? పుష్పాలుగా తయారైపోయారు. మీరు ఎల్లప్పుడూ అందరికీ సుఖం ఇవ్వాలి. మీరు ఎవరికి కూడా దుఃఖం ఇవ్వటానికి వీల్లేదు. प्रश्न: अच्छे फर्स्ट क्लास पुरुषार्थी बच्चे कौन से बोल खुले दिल से बोलेंगे? మంచి ఫస్ట్ క్లాస్ అయిన పురుషార్థి పిల్లలు ఏ మాటలు విశాలమైన హృదయంతో పలుకుతారు? మంచి ఫస్ట్ క్లాస్ అయిన పురుషార్థి పిల్లలు ఎలాంటి మాటలు? ఖుల్లే దిల్ సే, ఓపెన్ హార్ట్ తో, మనసు విప్పి చెప్తారు ఏ మాట? उत्तर: बाबा हम तो पास भी दाना रोकर दिखाएंगे, आप बेफिक्र रहो. బాబా మేము పాస్ దానా రై చూపిస్తాం, మేము నిశ్చింతగా ఉండండి బాబా అంటారు. ఉన్కా రిజిస్టర్ బి అచ్చా హోగా, వాళ్ళ రిజిస్టర్ కూడా మంచిగా ఉంటుంది, వాళ్ళ నడవడిక రిజిస్టర్. ఉన్కే ముఖ్ సే కభీ భీ ఏ బోల్ नहीं निकलेंगे कि अभी तो हम पुरुषार्थी हैं, మేము ఇంకా పురుషార్థి కదా, తప్పులు ఉంటాయిలే అని అనరు. పురుషార్థ్ కర్ ऐसा महावीर बनना है जो మాయా జరా भी हिला ना सके. పురుషార్థం చేసి మాయ కొంచెం కూడా మనల్ని కదిలించలేదు అనేలా మహావీరులుగా తయారవ్వాలి. ఫస్ట్ క్లాస్ అయిన పురుషార్థి పిల్లలంటే అలా ఉంటారు చెప్తున్నారు బాబా. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चे रूहानी बाप द्वारा पढ़ रहे हैं. మధురమైన ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి బాబా ద్వారా చదువుకుంటున్నారు. అప్నేకు ఆత్మ సమజ్నా చెయ్యే. ఈ చదువులో ముఖ్యం ఏంటి? మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ ఉండాలి. నిరాకార్ బాప్యం నిరాకారి బచ్చే ఆత్మయే పడ్రే. నిరాకార బాబా పిల్లలు మనం నిరాకారి ఆత్మలో చదువుకుంటున్నాం. दुनिया में साकारी टीचर ही पढ़ाती है. यहाँ निराकार बाप टीचर, निराकार बाप निराकार टीचर, बाकी इनकी कोई वैल्यू नहीं. शिव बाबा बेहद का बाप आकर इनको वैल्यू देते हैं. ప్రపంచంలో వేరే స్కూల్స్లో మనం వెళ్ళామనుకోండి, సాకారి టీచరే కదా చదివిస్తారు, కానీ ఇక్కడ నిరాకారుడు బాబా నిరాకారి టీచర్. ఎవరు చదివిస్తున్నారు? నిరాకారి టీచర్. సాకారంగా కనిపించే బ్రహ్మ యొక్క వాల్యూ శివబాబా వచ్చాక ఇచ్చారు. అతడు కాదు మనకు సంబంధం, నిరాకారుడు బాబా చదివిస్తున్నారు. మోస్ట్ वैल्यूबल है शिव बाबा जो स्वर्ग की स्थापना करते. कितना ऊंच कार्य करते. అతి విలువ శివ బాబాది ఉంది, మోస్ట్ వాల్యుబుల్. ఎందుకంటే స్వర్గ స్థాపన చేసి మనకి ఇస్తున్నారు. ఎంత ఉన్నత కార్యం చేస్తున్నారు. जितना बाप ऊंची ऊंचा गाया जाता है, उतना ही बच्चों को भी ऊंच बनना है. तुम जानते हो सबसे ऊंचे बाप. ఎంత ఉన్నతమైన బాబా అని ఆయన ముందు అంతే అతని పిల్లలు మీరు కూడా ఉన్నతంగా తయారైపోవాలి చెప్తున్నారు బాబా. यह भी तुम्हारी बुद्धि में है कि बराबर अब इस स्वर्ग के राजा ये स्थापन हो रहे. यह సంగం యుగ. నిజంగా బాబా చెప్పిన మాదిరిగా ఇప్పుడు స్వర్గ రాజ్యమే స్థాపన అవుతుందని మీ బుద్ధిలో ఉంది కదా. దానికోసం ఇప్పుడు ఇది సంగమ యుగం నడుస్తుంది. సతీగా కలియుగ బీచ్ పురుషోత్తం బన్నేక సంగమ యుగం. సంగమ యుగం అంటే సతీగా కలియుగానికి మధ్య పురుషోత్తం అవ్వడానికి యుగం. పురుషోత్తం అక్షర का अर्थ भी మనుష్య नहीं जानते. అందుకే దీన్ని పురుషోత్తమ సంగమయుగము అని మనం పేరు ఇచ్చినప్పుడు ఈ పురుషోత్తం అనే పదానికి కూడా అర్థం మనుషులకి అర్థం కాదు అంటున్నారు బాబా. మనకి దాని అర్థం తెలుస్తుంది. ऊंचती ऊंच సో फिर नीचते नीच बने हैं. पतित और पावन में कितना फर्क है. ఎందుకంటే ఈ జన్మల్లో వస్తూ ఉన్నతోన్నత జన్మ మరియు నీచాతి నీచ స్థితికి కూడా
దిగుతున్నాం కదా మనం. దాన్ని ఏమన్నాం? పావనంగా ఉండేవాళ్ళం, పతితం. ఈ పదాలలో ఉన్న తేడా కూడా మనుషులకి తెలీదు. देवताओं के जो पुजारी होते हैं वो खुद वर्णन करते हैं, आप सर्वगुण संपन्न संपूर्ण निर्विकारी विश्व के मालिक, हमेशा बहती नदी में गोता खाने वाले, कहने मात्र सिर्फ कहते हैं, समझते थोड़े हैं। దేవతల పూజ చేసే భక్తులు విగ్రహాలు ఎదురుగా వర్ణిస్తారు, మీరు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికార్యులు, విశ్వానికి మాలికులు, మేమేమో విషయవైతిని నదిలో వికారాలు, ఈ విషయవైతిని నదిలో ములకలు ములిగి దెబ్బలు తింటున్నాము అని అక్కడ అనే వరకు అనేసి వచ్చేస్తారు. అంతేకాని బయటకు వచ్చాక మేము ఇలా పతితులు అయిపోయి ఉన్నాం కదా అని ఒప్పుకోరు. అర్థం తెలుస్తుందా? వర్ణిస్తున్న వర్ణన యొక్క అర్థం ఏమైనా? ड्रामा विचित्र वंडरफुल है, ऐसी ऐसी बातें तुम कल्प कल्प सुनते, बाप आकर समझाते। డ్రామా చాలా అద్భుతమైంది, విచిత్రమైంది. ఇలాంటి ఇలాంటి మాటలు కల్పకల్పం మీరు వచ్చి వింటున్నారు, బాబా వచ్చి వినిపిస్తూ ఉంటే. ఇంతకుముందు మనకి తెలీదు. जिनका बाप के साथ पूरा लव है उनको बहुत कशिश होती है. బాబా పైన పూర్తి లవ్ ఉంటే వాళ్ళకి ఆకర్షణ బాబా వైపు లాగుతుందంట. अब आत्मा बाप को कैसे मिले? मिलना होता है साकार में, निराकारी दुनिया में तो कशिश की बात ही नहीं. ఆత్మ మనం బాబాతో ఎలా కలవాలి? సాకార రూపంలో ఉన్నప్పుడే కలియిక అనే పదానికి మీనింగ్ ఉంటుంది అంటున్నారు బాబా, కలవడము అనేది. అంతేనా? నిరాకారి ప్రపంచంలోకి వెళ్ళిపోయాక అక్కడే మనం ఉన్నప్పుడు మిలనము లేదా ఆకర్షణ బాబాతో అనే పదాలే ఉండవని చెప్తున్నారు బాబా. ఎందుకని? वहां तो यही सब पवित्र कट निकली हुई कशिश की बात नहीं, लव की बात यहाँ होती है. ऐसे बाबा को तो एकदम पकड़ लो. बाबा आप तो कमाल करती हो, आप हमारे जीवन ऐसी बनाती, बहुत लोच चाहिए. నిరాకారి ప్రపంచంలో బాబా దగ్గరే మనం ఆత్మలు ఉన్నప్పుడు తుప్పు తొలగేకే కదా అక్కడ వెళ్ళి ఉంటాం మనం, పవిత్ర ఆత్మ. అందుకనే బాబాని పాటేసుకోవాలి, బాబాని ప్రేమించాలి, ఈ ఆకర్షణ ఈ మాటలే ఉండవు అక్కడ. పవిత్రంగా అయిపోయిన ఆత్మే ఉంటాం కాబట్టి పరంధామంలో ఉండేటప్పుడు. ఇక్కడ సాకారంగా ఉన్నప్పుడే మనం ఈ శరీరంలో ఉండగానే అది కూడా సంగమయుగంలోనే బాబా మనకు నేర్పించేది, బాబాని ప్రేమించాలి. పట్టేసుకోండి, ఎగ్దమ్ పట్టేసుకోవాలి. ఆకర్షణ బాబా వైపు వెళ్ళిపోతుంది, లవ్ బాబా వైపు వెళ్ళిపోతుంది. బాబా మీరు కమాల్ చేశారు, అద్భుతం, మా జీవితాన్ని ఇలా మార్చేశారు మీరు, చాలా లవ్ బాబా పైన వెళ్ళిపోవాలి. అదే కదా యోగము, రాజయోగం అంది. లవ్ క్యూ नहीं क्योंकि కట్ షడి హుయే. కానీ అంత లవ్ బాబా మీద ఎందుకు వెళ్ళట్లేదు? బాబా అనగానే సెకండ్ నీళ్ళు పట్టేసుకున్నాను పరంధామంలో, బిందువై నేను బిందువుని. అంత లవ్ ఎందుకు వెళ్ళట్లేదు? తుప్పు ఉంది మీ ఆత్మ పైన. యాదికి యాత్ర కెసవే కట్ నిక్లికి నీతిని లవ్లీ నిహి బంతే. అది బాబా స్మృతి చేసే యాత్ర తప్ప తుప్పు తొలగదంటున్నారు బాబా. కొంచెం టైం పడుతుంది వెళ్ళడానికి. టైం పట్టినా ప్రయత్నించి ప్రయత్నించి ఎక్కువ మనం కూర్చొని బాబాని ప్రేమించటం అలవాటు చేసుకుంటే అంత స్మృతి రాను రాను తుప్పు తొలుగుతూ తర్వాత సెకండ్లో బాబా వైపు కశిష్ ఆ ఆకర్షణ అయిపోయే స్టేజ్ మనకు వస్తుంది. ఎందుకంటే ప్యూర్ అవుతూ ఉంటది కదా ఆత్మ, తుప్పు తొలుగుతూ ఉంటది కదా, అప్పుడు ఆకర్షణ పెరుగుతుంది. కానీ బాబా స్మృతి యాత్ర లేకపోతే తుప్పు తొలగదా, అంత లవ్లీగా కాలేరు. तुम फूलों को तो यहाँ ही खिलना है, फूल बनना है, तब फिर वहां जन्म जन्मांतर फूल बनती हो. పుష్పాలు మీరు ఇక్కడే వికసించాలి, పుష్పాలుగా ఎక్కడ? సంగమయుగలు. అప్పుడు సతీయుగంలో మీరు జన్మ జన్మాంతరాల వరకు పుష్పాలుగా ఉంటారు. कितनी खुशी होनी चाहिए, हम कांटे से फूल बन रहे, फूल हमेशा सबको सुख देते, ముళ్ళ నుండి పుష్పాలు అయిపోతున్నామని ఎంత ఖుషి ఉండాలి మీకు. పుష్పాలంటే అందరికి సుఖం ఇచ్చేవారు. फूल को सब अपनी आंखों पर रखते, उनसे खुशबू लेते, फूलों का इत्र बनाते, गुलाब का जल बनाते. పుష్పాలంటే కళ్ళకు అద్దుకుంటారు, దాని సుగంధం తీసుకుంటారు ఇలా మాటి మాటికి. సుగంధాన్ని ఎంజాయ్ చేస్తారు.
మరి గులాబీలైతే దాని జలము తయారు చేస్తారు గులాబీ రెక్కలతో. ఆ జలం గులాబీ జల్లని వాడతారు, గులాబీని वाटर। बाप तुमको कांटों से फूल बनाते तो तुम बच्चों को खुशी क्यों नहीं होती है? అలాంటి పుష్పాలుగా బాబా తయారు చేస్తున్నారు ముళ్ళ నుండి మిమ్మల్ని. మీకు ఎందుకు ఆ ఖుషి కలగట్లేదు? बाबा तो वंडर गाते, शिव बाबा हमको स्वर्ग का फूल बनाते। फूल भी पुराना होता है तो फिर एकदम मुरझा जाता है। तुम्हारी बुद्धि में अभी हम मनुष्य से देवता बनते हैं। तम प्रधान मनुष्य और सत प्रधान देवताओं में कितना फर्क है, ये भी सिवाय बाप के और कोई समझ न सके। బాబాకి ఇది వండర్ అనిపిస్తుంది. స్వర్గంలో నివసించే పుష్పాల్లాగా నేను తయారు చేస్తున్నాను, అయినా ముఖాలు వికసించట్లేదేంటి పిల్లలవి? పాత పుష్పం అయిపోతే మళ్ళీ విడిపోయి అది చెదిరిపోతుంది, వడిలిపోతుంది. ఇప్పుడు అలా అయిపోయిందని బాబా వచ్చి మళ్ళీ వికసించే పుష్పాలుగా తయారు చేస్తున్నారు. తమ ప్రధాన మానవులు సత ప్రధాన దేవతల మధ్య ఎంత తేడా ఉంది, బాబా తప్ప ఎవరిది వివరించి చెప్పలేరు. तुम जानते हम देवता बनने के लिए पढ़ रहे, पढ़ाई में नशा रहता है ना। దేవతలు అయ్యే చదువు చదువుకున్నాం అంటే నశ ఉంటుంది కదా, తెలుసా ఇది? ఈ చదువుతో దేవతలు అవుతామని तुम भी समझते हैं, बाबा द्वारा पढ़कर विश्व के मालिक बनते। तुम्हारी पढ़ाई फॉर फ्यूचर। ఈ చదువు బాబా ద్వారా చదువుకుని ఏమవుతాము? విశ్వానికి మాలికులు అవుతాం, సదాకాలానికి ప్రాప్తి ఉంటుంది ఇందులో, ఫార్ ఫ్యూచర్। फिशर के लिए पढ़ाई कब सुनी है? భవిష్యత్ జన్మల కోసం చదువుకుంటున్నాను అని కాలేజ్ స్కూల్ విన్నారు ఎక్కడైనా? విన్నారా? ఎంత అదృష్టం మరి ఇందులో సీట్ దొరకడం, మీకు మీరు అర్హులు అవ్వడం। తొమ్మిది కితం పడితే నై దునియా కే లియే, నై జనం కే లియే। కాబట్టి దేనికోసం చదువుకున్నా? కొత్త ప్రపంచం కోసం, కొత్త జన్మ కోసం చదువుకోవడానికి వెళ్తున్నాను చెప్తారా ఎవరైనా అడిగినప్పుడు మీరు? कर्म अकर्म एकांत की गति भी बाप समझाते, गीता में भी है, परंतु उनका अर्थ गीता वालों को थोड़ी आता है। कर्म कर्म विकर्म एक गति, అదే బాబా చెప్తున్న జ్ఞానం మురళి గీతలో కూడా రాశారు. అందుకే ఏ అర్జున, కర్మ కర్మ వికర్మ అంటే నేను నీకు కర్మల యొక్క గతి చెప్తున్నాను అని. కానీ చదివే వారికి ఇవన్నీ ఏమైనా అర్థం అవుతున్నాయా? ఇప్పుడు మనకు అర్థమైంది కదా, వికర్మ ఏంటి, సుకర్మ ఏంటి, అకర్మ ఏంటి। अभी बाप द्वारा तुमने जाना है कि सत्युग में कर्म अकर्म हो जाता है, फिर रावण राज्य में कर्म विकर्म होना शुरू होते। 63 जन्म तुम ऐसे कर्म करते आए हो, विकर्मों का बोझा सिर पर बहुत है, सब पापात्माएं बन गए। ఇప్పుడు బాబా వచ్చి చెప్పాక మనకి తెలిసింది ఏంటి? సత్యుగంలో దేవతలుగా ఉన్నప్పుడు చేసే కర్మ అకర్మగా జరుగుతుంది, అకర్మ। తర్వాత రావణ రాజ్యంలో వికర్మలకు వశమే చేస్తాం కర్మ, అది వికర్మ అనేది ప్రారంభమైంది 63 జన్మల నుండి అలాంటి కర్మే, వికర్మలే చేస్తూ వచ్చు। ఇప్పుడు ఏమైపోయింది? వికర్మల బరువు తలపైన చాలా ఉండి అందరూ పాపాత్మలైపోయారు। अब वो पास्ट के विकर्म कैसे कटेंगे? तुम जानते हो, पहले सतो प्रधान थे, फिर 84 जन्म लेते हैं। పాత జన్మల వికర్మను ఎలా నాశనం అవ్వాలి? 84 జన్మలు తీసుకుంటూ వచ్చాము, సత ప్రధానం నుండి దిగజారిపోయాము। बाप ने ड्रामा की पहचान दी है, जो पहले पहले आएंगे, पहले पहले जिनका राज्य होगा वही 84 जन्म लेंगे, फिर बाप आकर राज्य भाग्य देगा। డ్రామా యొక్క పరిచయం బాబా మనకి ఎలా ఇచ్చారు? మొట్టమొదటి జన్మలో ఎవరు వస్తారో వాళ్ళవి 84 జన్మల పాత్ర ఉంటుంది। ఎన్ని రీల్స్ ఉన్నాయి ఈ సినిమాలో? 84 రీల్స్, అది కూడా స్టార్టింగ్ నుండి ఉండే వాళ్ళది 84 రీల్స్ లో కూడా పాత్ర ఉంది। అలాంటి వారికి బాబా వచ్చి మళ్ళీ ఏం చేస్తున్నారు? రాజ్య భాగ్యాన్ని ఇస్తున్నారు। अभी तुम राज्य ले रहे, समझते हमने कैसे 84 का चक्र लगाया है।
अब फिर పవిత్ర बनना है రాజ్య భాగ్యం తీసుకునే దిశలో ఉన్నాం మనం. 84 జన్మల చక్రం తీసుకున్నామని అర్థమైంది కదా. చక్రంలో వచ్చాము. ఇప్పుడు పవిత్రంగా తయారవ్వాలి మేము. రాజ్యం తీసుకోవడం అంటే మేమే పవిత్రంగా తయారవ్వాలి. बाबा को याद करते करते आत्मा पवित्र हो जाएगी, फिर ये पुराना शरीर खत्म हो जाएगा. బాబాను జ్ఞాపకం చేస్తూ చేస్తూ నీ ఆత్మ పవిత్రంగా అయిపోతూ లోపల అప్పుడు ఈ పాత శరీరం समाप्त అయిపోతుంది. बच्चों को अपार खुशी होनी चाहिए. महिमा तो कभी भी कहानी सुनी कि बाप बाप भी है, टीचर भी है, गुरु भी है, सो भी तीनों ही ऊंचे ऊंचे सत बाप सत टीचर सत गुरु तीनों एक ही है. अब भी तुमको वासना आती है. పిల్లలకు అపారమైన ఖుషి ఉండాలి. ఎందుకని ఎప్పుడు కూడా బాబా మహిమ ఇటువంటిది ఎక్కడ వినలేదు. అలాంటి మహిమ తెలుసుకున్నాం. బాబా మహిమ భగవంతుడు అంటే ఏంటనేదంత అర్థమైంది మనకి. తండ్రి కూడా, టీచర్ కూడా, గురువు కూడా, అది కూడా ఉన్నతోన్నతమైన సృష్టిలోకే ఉన్నతోన్నతుడు. సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సద్గురు ఒకే బిందువులో నిరాకారుడు భగవంతుడిలో మూడు అనుభవం చేస్తున్నాము. ఫీలింగ్ వస్తుంది కదా. ఉదయం ఉదయమే లేవగానే బాబా ప్రేమిస్తున్నాం బాబాను. క్లాస్లో కూర్చుని టీచర్, రాత్రి పడుకునే ముందు సద్గురు శ్రీమతం ఇచ్చారు, పాలన ఎంత చేశాను చేయలేదు మాట్లాడుతున్నారా. సద్గురు ధర్మరాజు కర్మలలో సద్గురు ఫాలో అవ్వండి. రాత్రి పడుకునే ముందు ధర్మరాజుని గుర్తు తెచ్చుకోండి. बाबा जो ज्ञान का सागर है, सभी आत्माओं का बाप है, वो हमको पढ़ा रहे, युक्ति रच रहे. జ్ఞాన సాగర శివ బాబా ఆత్మలందరి తండ్రి అతడి మనకు చదివిస్తున్నారు, युक्ति रचिస్తున్నారు. मैगजीन में भी अच्छे अच्छे पॉइंट्स निकलती रहती. हो सकता है रंगीन चित्रों की भी मैगजीन निकले, सिर्फ अक्षर छोटे छोटे हो जाते हैं. मैगजीन లో కూడా మంచి మంచి పాయింట్స్ వస్తూ ఉంటాయి. మన మ్యాగజైన్స్ ఉన్నాయి కదా, నెలవారీ పత్రికలు. రంగు చిత్రాలు వేస్తే బాగుంటుంది, కాకపోతే మ్యాగజైన్స్ లో అక్షరాలు అయితే చిన్నవి ప్రింట్ చేయాల్సి వస్తుంది చిత్రాల కంటే, బయట ఉండే చిత్రాల కంటే సైజ్ తగ్గుతుంది కదా మరి. कहाँ भी कोई बना सकते, ऊपर से लेकर हर एक चित्र का ऑक्यूपेशन तुम जानते हो. ఎక్కడ ఎవరైనా చిత్రాలు తయారు చేయించవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే మీకు. బాబా చెప్తున్నారు అయితే ప్రతి చిత్రం యొక్క పరిచయం మీకు తెలుసు చూడగానే. शिव बाबा का भी ऑक्यूपेशन तुम जानते हैं. बच्चे बाप का ऑक्यूपेशन जरूर बाप द्वारा ही जानेंगे ना, तुम कुछ भी नहीं जानते थे. शिव बाबा పరిచయం ఏంటనేది కూడా మీకు తెలుసు. ఇప్పుడు మన చిత్రాలనే కాదు, మందిరాల్లో ఉన్న విగ్రహాలు చూసినా మీకు అంతా పరిచయం బుద్ధిలో వచ్చేస్తుంది, ఎందుకు వీరిని పూజిస్తున్నారని. छोटे बच्चे पढ़ाई से क्या जाने, 5 वर्ष के बाद पढ़ना शुरू करते, फिर पढ़ते पढ़ते कई वर्ष लग जाते उन इम्तिहान पास करने में. ఇంతకు ముందు తెలియని విషయాలు ఎన్నో మీరు తెలుసుకున్నారు. బాబా చెప్తున్నారు చిన్న పిల్లలకి ఈ విషయం ఏం తెలుస్తాయి, 5 సంవత్సరాల వరకు ఏమీ తెలియదు. 5 సంవత్సరాలు స్కూల్లో చదువుకు పంపిస్తారు, చదువుకుంటూ కొన్ని సంవత్సరాలు చదువుతారు వాళ్ళు, పరీక్ష పాస్ అవుతారు. तुम लोग कितने साधारण और बांधते क्या हो विश्व के मालिक. ఇక్కడైతే బాబా పిల్లలుగా పుట్టగానే చదువు మొదలు పెట్టేస్తారు, 5 సంవత్సరాలు అయ్యే కాదు కదా. తర్వాత ఈ చదివితే ఏమవుతారు మీరు, విశ్వానికి మాలిక్లు అవుతున్నారు. చూడడానికి సింపుల్ గా కనిపిస్తారు మీరు. तुम्हारा कितना श्रृंगार होगा, गोल्डन स्पून इन माउथ, वहां का तो गायन చదువుకుని చూడండి. మీ నెక్స్ట్ జన్మ ఎంత శృంగారంతో మీరు తీసుకుంటారు. బంగారు చెంచా నోట్లో ఉంటూ పుడతారు. గాయనం ఉంది కదా, సతీగా దేవత లేక జన్మ ఎలా ఉంటుంది అనేది. అవి भी कोई बच्चे अच्छे बच्चे शरीर छोड़ते तो बहुत अच्छे घर में जन्म लेते तो गोल्डन स्पून इन माउथ मिलता है. इन एडवांस तो जाएंगे ना कोई पास. ఇప్పుడు కూడా మంచి పిల్లలు, బాబా పిల్లలు ఎవరైనా శరీరం వదిలితే బంగారు చెంచా నోట్లో ఉందా అన్న మాదిరిగా మంచి ఇంటిలో జన్మ తీసుకుంటారు అని చెప్తున్నారు బాబా.
ఇన్ అడ్వాన్స్ గా ఎవరో ఒకరి దగ్గర వెళ్ళాలి కదా! మరి శరీరం వదిలిన వాళ్ళు అందరూ సూక్ష్మ లోకంలో ఉండిపోతామంటే అవ్వదు. బాబా పిల్లలు శరీరం వదిలిన వాళ్ళు. బాబా పిల్లలే కదా! ఉండిపోతారేమో అనుకుంటాను. స్వర్గం తయారవ్వాలంటే ఇలాంటి వాళ్ళు కూడా ఫీల్డ్ ఉండాలి. మళ్ళీ జన్మ తీసుకొని అంటున్నారు బాబా. నిర్వికారి के पास तो पहले पहले जन्म శ్రీకృష్ణ కోయి లేనా है. కానీ నిర్వికారి జన్మ ఉండదంట. మంచి పిల్లలు కూడా గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ అనే ఇంటిలో పుడతారు కానీ నిర్వికారి జన్మ అయితే ఉండదు. అలాంటి నిర్వికారి జన్మ తీసుకున్నారు అనేది మొట్టమొదట ఆత్మ శ్రీకృష్ణుడితో ప్రారంభమవుతారు. శ్రీకృష్ణుడు తీసుకుంటారు నిర్వికారి జన్మ. తర్వాత మిగిలిన దగ్గరలోనే 9 లక్షల జనాలు తీసుకోవాల్సి వస్తుంది జన్మ. బాకీ తో జో భీ జాయేంగే వో వికారి పాసి జన్మ లేంగే. మిగిలిన మంచి పురుషార్థి పిల్లలైనా వికారి జన్మలోకి వెళ్తారు. మళ్ళీ ఇప్పుడు ఎవరెవరు మన జ్ఞానంలో ఉండి మంచి బాబా పిల్లలు మంచి సేవాదారి వెళ్ళారు వాళ్ళందరూ మామూలు జన్మలోనే వెళ్తారు. పరంతు గర్భమే ఇతని సజాయి నీ భోగింగే. కాకపోతే గర్భంలో అంత శిక్ష ఉండదు ఆ పిల్లలకి. ఎవరైతే మంచి పిల్లలుగా ఉండి వెళ్ళారో దాదీలు కూడా మరి వెళ్ళి జన్మ తీసుకున్నారు కదా ఎంతో మంది దాదీలు. బడే అచ్చి గర్మే జన్మ లేంగే. మంచి ఇంటిలో జన్మ తీసుకుంటారు. మంచి సంస్కారము మంచి సంప్రదాయము మంచి వాతావరణం ఉండే ఇంట్లో సజాయి తో కట్ గయి బాకీ కర్కే తోడి ఉంది. ఇక్కడ పురుషార్థంలోనే శిక్ష. చాలా వరకు పురుషార్థంతోని శరీరం వదిలే సమయంలో ఎవరెలా వదిలేరో శిక్ష పోయింది కదా, అనుభవించేస్తారు కదా, కొంత కట్ అయిపోయింది కదా. అందుకని వారికి గర్భంలో ఇతనా దుఃఖ్ నెహీ హోగా. తక్కువ ఏదో మిగిలి ఉంటది. గర్భంలో అంత దుఃఖం అనుభవించరు. తర్వాత జన్మలో కూడా అంత అనుభవించరు వారు. आगे चल देखना तुम्हारे पास बड़े बड़े घर के बच्चे प्रिंस प्रिंसेस कैसे आते. పెద్ద పెద్ద ఇంటి వాళ్ళు గొప్ప ఇంటి ప్రిన్స్ ప్రిన్సెస్ లాంటి వాళ్ళు ఎలా వస్తారో మీరు చూడండి అంటున్నారు బాబా. రాను రాను बाप तुम्हारी कितनी महिमा करते तुमको हम अपने से भी ऊंच बनाता हूँ. బాబా ఎంత మహిమ చేస్తున్నారు పిల్లల మహిమ ఎంత చేస్తున్నారు. నాకంటే మిమ్మల్ని ఉన్నతంగా తయారు చేసేస్తున్నాను. जैसे कोई लौकिक बाप बच्चों को सुखी बनाते 60 वर्ष हुई बस खुद वानप्रस्थ में चले जाते भक्ति में लग जाते ज्ञान तो कोई दे ना सके. ఎలాగైతే లౌకిక నాన్నగారు కూడా పిల్లలు సుఖిగా ఉండాలని సంపాదించి ఇచ్చి 60 సంవత్సరాలు అయ్యాక అంతా అప్ప చెప్పేసి వారు వానప్రస్థంలోకి వెళ్ళిపోతారు కదా. అంటే తనకన్నా పిల్లలు సుఖంగా ఉండాలని ఆలోచిస్తారు లౌకిక అమ్మ నాన్న కూడా. అలాగే శివ్ బాబా కూడా తన కన్నా ఉన్నతంగా తయారు చేసి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏంటి 60 ఏళ్ళు అయితే వాళ్ళు భక్తి ఏదో చేసుకుంటూ ఉంటారు. జ్ఞానం అయితే ఏ అమ్మ నాన్న ఇవ్వలేరు ఎవరికి. ज्ञान से सर्व की सदगति मैं करता हूं तुम्हारे लिए भी सबका कल्याण हो जाता क्योंकि तुम्हारे लिए जरूर नई दुनिया चाहिए. तुम कितने खुश होते हो జ్ఞానం ద్వారా సర్వుల సద్గతి నేను ఇస్తూ ఉంటాను. శివబాబా చెప్తున్నారు మీ కారణంగా అందరి కళ్యాణం జరిగిపోతుంది అంటున్నారు బాబా. ఎందుకంటే మీకోసం తప్పకుండా కొత్త ప్రపంచం కావాలి కదా. మీరు ఎంత ఖుషి అవుతున్నారు. अब वेजिटेरियन की कॉन्फ्रेंस में भी तुम बच्चों को निमंत्रण मिला हुआ है. వెజిటేరియన్స్ అందరి కాన్ఫరెన్స్ ఉంటుందంట. అందులో కూడా ఇన్వైట్ చేశారు ब्रह्मकुमारीज ने. बाबा तो कहते रहते हिम्मत करो दिल्ली जैसे शहर में तो एकदम आवाज फैल जाए. సాహసించండి అలాంటి సభల్లో కూడా సేవ చేయండి. ఢిల్లీ లాంటి సిటీలో మంచి ధ్వని వ్యాపించాలి అంటున్నారు బాబా. दुनिया में अंधश्रद्धा की भक्ति बहुत है. सती त्रेता में भक्ति क्योंकि बात होती नहीं वो डिपार्टमेंट अलग है. ఈ ప్రపంచంలో గుడ్డి నమ్మకంతో ఉన్న భక్తి చాలా నడుస్తుంది. సతీగం త్రేతయుగంలో అలాంటి అనేది ఉండదు. భక్తి ఉండదు కదా. ఆ డిపార్ట్మెంట్ వేరు కదా. ద్వాపరయుగం కలియుగంలోని ఉండే డిపార్ట్మెంట్ అది భక్తి అనేది. आधा कल्प ज्ञान की प्रारब्ध होती है. तुमको 21 जन्म वर्षा मिलता है बेहद के बाप से. మరి సతీగం త్రేతాయుగం డిపార్ట్మెంట్ ఏంటి? జ్ఞానం యొక్క ప్రారబ్ధం ఉంటుంది. అర్ధకల్పం 21 జన్మలు. అది బేహద్ బాబా నుండి వారసత్వం మీకు దొరికింది 21 జన్మలు. फिर 21 पीढ़ी तुम सुखी रहते बुढ़ापे तक दुख का नाम नहीं रहते. 21 తరాల వరకు సుఖిగా ఉంటారు మీరు.
వృద్ధాప్యం వచ్చే వరకు దుఃఖం అనే పేరే ఉండదు, రోగాలే ఉండవు। फुल आयु सुखी रहते, जितना वर्ष अपन का पुरुषार्थ करेंगे उतना ऊंच पद पाएंगे। तो पुरुषार्थ पूरा करना चाहिए। పూర్తి ఆయుష్ 150 ఏళ్ళు కదా ఎవరేజ్ సుఖిగా ఉంటారు। అలాంటి 21 జన్మలు ఇంకా ఎక్కువే, కానీ సంపూర్ణ సుఖం 21 జన్మలు। ఎంతైతే పురుషార్థం చేస్తారో అంత వారసత్వం, ఉన్నత పదవి పొందుతారు అని చెప్తున్నారు బాబా। మరి పూర్తి పురుషార్థం చేసుకోవాలి కదా ఇక్కడే। तुम देखते हैं नंबरवार माला कैसे बनती, पुरुषार्थ अनुसार ही बनेगी। तुम हो स्टूडेंट, वंडरफुल, स्कूल में भी बच्चों को दौड़ाते हैं ना निशान तक, పురుషార్థ అనుసారమే మాల తయారవుతుంది అనేది మీరు ఎలా ఎలా నంబర్ వారి మాల తయారవుతుంది చూస్తారు। మీరు స్టూడెంట్స్, వండర్ఫుల్ స్టూడెంట్ మీరు। ఇలాంటి చదువు ఎక్కడ ఉండదు కదా, భవిష్యత్ 21 జన్మలు। ఇంకా పరుగు పందాలు పడతారు స్కూల్లో, ఎప్పుడైనా పరిగెత్తారా స్కూల్లో మీరు? ఒక గుర్తు పెడతారు, అక్కడ వరకు పరిగెత్తి రావాలి, ఎవరు ముందు వస్తారు ప్రైజ్ ఇస్తారు, పరుగు పందెం అంటారు కదా, రన్నింగ్ రేస్। बाबा भी कहते तुमको निशान तक दौड़कर फिर यहाँ ही आना, याद की यात्रा से तुम दौड़कर जाओ, फिर तुम नंबर 1 में आ जाएंगे। मुख्य है याद की यात्रा। బాబా కూడా చెప్తున్నారు మీకు గుర్తు ఎక్కడ? పరనామం। పరిగెత్తి వెళ్ళండి, మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి తిరిగి రావాలి, ఎవరు ముందొస్తే వాళ్ళకి పదవి, సతీగణం। స్మృతి యాత్రలో పరుగు తీయండి, నంబర్ 1 లోకి వచ్చేస్తారు అప్పుడు మీరు। मुख्यమైనది स्मृति यात्रा। कहते बाबा हम भूल जाते, अरे बाप इतना तुमको विश्व का मालिक बनाते, उनको तुम भूल जाते। बाबा మర్చిపోతున్నాము అంటున్నారు। ఎవరిని మర్చిపోతున్నారు? మిమ్మల్ని విశ్వానికి మాలికులుగా చేసి సింహాసనం మీద కూర్చోపెడతాను అంటున్న తండ్రినా, ఎవరిని మర్చిపోతున్నారు? బల్ తుఫాన్ తో ఆయింగే బాప్ హిమ్మత్ దిలాయింగే నా। మర్చిపోతున్నాను మర్చిపోతున్నాను అనకండి, ప్రయత్నించండి, తుఫాన్లు వస్తాయి, మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది యోగంలో। అయినా కూడా బాబా సాహసం కలిగిస్తున్నారు కదా। ఆ రోజు మురళికి వచ్చి బాబా నుండి ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని, బాబా నుండి ప్రేరణలు, ఉత్సాహం, సాహసం, యోగాన్ని పెంచుకోండి। मर्चिपोతున్నాను అనకండి। साथ साथ कहते हैं ये युद्ध स्थल है, युद्धस्टर भी वास्तव में बाप को कहना चाहिए, जो युद्ध सिखलाते हैं। युद्धस्टर बाप तुमको सिखलाते हैं, माया से तुम युद्ध कैसे कर सकते, इस समय युद्ध का मैदान है ना। దాంతో పాటు ఇది స్కూల్ అంటున్నారు, రన్నింగ్ రేస్ అంటున్నారు, స్మృతి యాత్ర, ఇంకో వేపు ఇది యుద్ధ స్థలం। యుధిష్ఠిరుడు బాబా ఉండి మాయతో మీరు ఎలా యుద్ధం చేయొచ్చు అనేది నేర్పిస్తున్నారు। ఇలా మీరు యుద్ధం చేస్తే గెలుపొందుతారు అని। ఈ సమయంలో యుద్ధం నడుస్తుంది కదా। యుధిష్ఠిరుడు అనే పేరు ఎందుకు బాబాకి ఇవ్వచ్చు అంటే, యుద్ధం నేర్పేవారు, యుద్ధం యొక్క నైపుణ్యం। बाकी पे काम महाक्षेत्र है, उन पर जीतने से तुम जगजीत बनेंगे। ఈ యుద్ధంలో ఏం నేర్పిస్తున్నారు బాబా? కామ మహాశత్రుని కొట్టారంటే, జయించారంటే జగత్తే మీ చేతికి వచ్చేస్తాయి, జగజ్జీత్ అయిపోతారు। तुमको मुख से कुछ भी जपना करना नहीं, चुप रहना है। भक्ति मार्ग में कितनी मेहनत करते, अंदर राम राम जपते, उसको ही कहा जाता है नोदा भक्ति। కష్టం కూడా ఏమీ లేదు స్మృతి యాత్ర అంటే ఇక్కడ। భక్తిలో అయితే రామ్ 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 లోపల లోపల జపిస్తూ చిన్న సౌండ్ బయటకు వస్తుంది, అవన్నీ నౌదా భక్తి అంటారు। భలే చాలా భావన పెట్టి ఎంత శ్రమ పడి భక్తి చేస్తారు, కానీ దాని ఫలితం బాబా ఇప్పుడు డైరెక్ట్ మార్గం చూపించారు కదా। జపించటం అక్కర్లేదు, సైలెంట్ గా మౌనంగా కూర్చొని బాబాని పట్టుకోవాలి। तुम जानते बाबा हमको अपनी माला बना रही हैं, तुम रुद्रमाला के मन के बनने वाली, जिसको फिर पूजेंगे। తన మాలలో మనలుగా తయారు చేసుకున్నారు బాబా, రుద్ర మాల। భక్తులు మనల్ని పూజిస్తారు రుద్రమాలలో మనులుగా। रुद्रमाला 2 माला बन रहे, विष्णु की माला को रुंड कहा जाता है। तुम विष्णु के गले का हार बनते, कैसे बनेंगे?
రెండు మాల అని, ఒకటి రుద్రమాల, పరంధామంలో ఆత్మలందరూ బాబా దగ్గర చేరుకుంటా అందులో మనం దగ్గరగా ఉంటాం. తర్వాత విష్ణుమాల, వైజయంతి మాల అని కూడా అంటారు, విష్ణుమాల అంటారు. అది మాల, అంటే తలలు చూపిస్తారు ఆ మాలలో. ఎందుకంటే జీవాత్మ రూపంలో ఉంటాం కదా విష్ణు రాజ్యంలో, అందుకని తలలు చూపిస్తారు. విష్ణు మెడలో హారం అవుతాం. ముందు శివబాబా హారంలో వెళ్తాం, తర్వాత రుద్రహారంలో, రుద్రుని హారంలో వెళ్తాం, తర్వాత విష్ణు మెడలో హారంలో వెళ్తాం. అంటే మెడలో వేసుకునేదని కాదు, విష్ణు రాజ్యంలో ఎలా అవుతాము విష్ణు మాలల మనులుగా? జబ్ దౌడిని విన్ కరేంగే, ఈ పరుగులో విన్ అయితే మీరు विष्णु माला मानना होता है। बाप को याद करना है और 84 के चक्र को जानना है। बाप की याद से विकर्म विनाश होंगे। तुम कैसे लाइट हाउस हो, एक आंख में मुक्ति धाम, एक में जीवन मुक्ति धाम। इस चक्र को जानने से तुम चक्रवर्ती राजा सुखधाम के मालिक बन जाएंगे। బాబాని జ్ఞాపకం చెయ్యాలి. విన్ అవ్వాలంటే ఏం చేయాలి? బాబాని జ్ఞాపకం చేయాలి. ఇది ఒక రేస్ అనుకుని పెంచుకోండి దాన్ని. ఇంకోటి 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవాలి. బాబా స్మృతి ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. మీరు ఎలాంటి లైట్ హౌస్ అంటే, ఒక కంటిలో ముక్తిధామం యొక్క లైట్ ఉంది మీరు యోగం చేసి దృష్టిస్తే, ఇంకొక కంటిలో జీవన్ ముక్తిధామం యొక్క లైట్ ఉంది. ఈ రెండు చోట్లకి మార్గం చూపించే లైట్ హౌస్ మీరు. ఈ చక్రం యొక్క జ్ఞానం బుద్ధిలో తిరిగితే చక్రవర్తి రాజా అవుతారు, సుఖధామానికి మాలికులు అయిపోతారు. అక్కడ చక్రవర్తి. तुम्हारी आत्मा कहती है अभी हम आत्मा ही जाएंगे अपने घर, घर को याद करते करते जाएंगे. ये है याद की यात्रा. మీ లోపల నుండి ఆత్మ ఏమంటుంది? ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతాము. ఎలా వెళ్తాము? బాబాని జ్ఞాపకం చేసుకుంటూ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాము. దీన్ని ఏమంటారు? స్మృతి యాత్ర. తుమ్హారీ యాత్ర దేఖో కైసే ఫస్ట్ క్లాస్ है. ఎంత ఫస్ట్ క్లాస్ అయిన యాత్ర. పరంధామానికి రోజు వెళ్ళి వస్తూ ఉంటాం. बाबा जानते हैं हम ऐसे बैठे बैठे क्षीर सागर में जाएंगे. విష్ణు को क्षीर सागर में दिखातेనా బాబా అనుకుంటారట, బ్రహ్మ బాబా ఇలా ఆలోచించేవారు. ఇలా కూర్చొని కూర్చొని క్షీర సాగరానికి వెళ్ళిపోతాం కదా బాబాని జ్ఞాపకం చేసుకుంటూ. విష్ణుని ఎప్పుడు ఎక్కడ చూపిస్తారు? క్షీర సాగరంలో కదా. बाप को याद करते करते क्षीर सागर में चले जाएंगे. क्षीर सागर अभी तो है ही नहीं. ఇప్పుడు క్షీరసాగరంగా లేదు, బాబా స్మృతి చేస్తూ వెళ్ళిపోతాం కదా క్షీరసాగరంలో అని బ్రహ్మ బాబా మంతన చేసేవారు. జిన్హోనే తల బనాయే జలో క్షీర్ డాలా హోగా, గుడి కట్టి క్షీరసాగరం అని తయారు చేసిన గుడులు ఉన్నాయి. తప్పకుండా పాలు పోసుంటారేమో ఆ రోజుల్లో అంటున్నారు బాబా. ఆకి తో క్షీర్ దూద్ బహుత్ సస్తా తా, ఎందుకంటే చౌకగా ఉండే పాలు అప్పట్లో. एक पैसे का लोटा भर कर आता था तो क्यों नहीं तला भरता होगा. ఒక పైసా ఇస్తే ఒక లోట పాలు వచ్చేసేవేమో. ఎందుకు నింపరు పాలతోని? మందిరాల్లో క్షీరసాగరం అని ఒకవేళ కడితే విష్ణుని పెట్టి ఉన్నాయి కదా అలా టెంపుల్స్. అవి తో క్షీర్ హై కా, పని హీ పని హోగా. ఇప్పుడు నీళ్ళే వేస్తారు ఆ చెరువులో. పాలు ఎక్కడ, ఎంత అంటే కాస్ట్ పెరిగిపోయింది. పాలు నీరు కలిపేస్తారు, వేస్తారు. పాలు తక్కువ నీళ్ళు ఎక్కువ కదా. बाबा ने नेपाल में देखा है, बहुत बड़ा विष्णु का चित्र है, सांवरा ही बनाया है. अभी तुम विष्णुपुरी के मालिक बन रहे याद की यात्रा से और सुदर्शन चक्र फिराने से. బ్రహ్మ బాబా నేపాల్లో చూసేదంట చాలా పెద్ద విష్ణు విగ్రహము, నల్లటి రాయితోనే తయారైంది. అది నీరు ఉంటుంది చుట్టూ, మధ్యలో పవలిస్తున్నట్టు చిత్రం అనమాట. అది శేషశయ్య పైన అది బాబా చెప్తారు కదా. అప్పుడప్పుడు పండగ రోజు వెళ్ళి అందరూ పాలు వేస్తారు, ఆ చెరువు క్లీన్ చేస్తారు, అందరూ వెళ్ళి పాలు పోస్తారని. మరి ఇప్పుడు పోస్తున్నారో లేదో, నీరే పోస్తారు. మేము వెళ్ళి చూసినప్పుడు నీళ్లు ఉంది, దానిలో విష్ణు పవలిస్తున్న చిత్రం. ఇప్పుడు మీరు నిజంగా విష్ణుపురికి మాలికలు అవుతున్నారు. అప్పుడు విగ్రహాలు చూసాయి, ఇప్పుడు మనమే విష్ణు రాజ్యంలో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఎలా వెళ్ళగలం?
బాబాని జ్ఞాపకం చేసుకునే స్మృతి యాత్ర ఇంకా స్వదర్శన చక్రం బుద్ధిలో తిప్పాలి. दैवी गुण भी यहाँ धारण करने ये है पुरुषोत्तम संगम पढ़ते पढ़ते तुम పురుషోత్తం బన్ జాయింగే. ఇక్కడే దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. ఎందుకని పురుషోత్తమ సంగమయుగంలోనే ధారణ చేస్తూ చదువుకుంటూ ఏమవుతాం? పురుషోత్తములు అవుతాం. ఆత్మక కనిష్ఠపన छूट जाएगा. కనిష్ట స్థితి అనేది తొలగిపోతుంది చదువుతూ చదువుతూ. बाबा रोज रोज समझाते नशा चढ़ना चाहिए कि बाबा पुरुषार्थ कर रहे రోజు ఇంతగా చెప్తుంటే నశ ఎక్కడా లేదా పిల్లలకి? బాబా ఏం చేస్తాం పురుషార్థిగా ఉన్నాం అంటున్నారంట. अरे खुले दिल से बोलो ना बाबा हम तो पास भी दाना होकर दिखाएंगे आप फिक्र मत करो అలా అంటారా? బాబా పురుషార్థులుగా ఉన్నాం కదా వదిలేయండి బాబా మమ్మల్ని అంటారా అలాగా? అరే మంచి మనసు అంటే మనసు విప్పి మీరు ఇంత చక్కగా ఉత్సాహంతో చెప్పాలి. బాబా పాస్ విధానం ఏ చూపిస్తాం మీకు, మీరు చింత చేయకండి మా కోసం అనాలి కదా. అంటున్నారా లేదు? అంత యోగం చెయ్యాలి కదా. పిలిస్తే వచ్చి యోగం చేస్తాం, మరి పిలవకపోతే లేదు, ఏ కార్యక్రమం లేకపోతే. ఇంట్లోనైనా చేస్తున్నారా? ఆ టైం కేటాయించి ఫస్ట్ క్లాస్ బచ్చి जो अच्छी रीति पढ़ते हैं उनका रजिस्टर भी अच्छा होगा. ఫస్ట్ క్లాస్ అయిన పిల్లలు బాగా చదువుకునే పిల్లలంటే రిజిస్టర్ కూడా బాగుంటది వాళ్ళది. बाबा को कहना चाहिए बाबा फिकर बेफिक्र रहो हमेशा बनकर दिखाएंगे बाबा निश्चिंतగా ఉండండి మేము తయారై చూపిస్తాం పురుషోత్తములుగా. बाबा भी जानते हैं ना बहुत टीचर्स बड़े फर्स्ट क्लास है, सब तो फर्स्ट क्लास नहीं बन सकते, अच्छे अच्छे टीचर्स एक दो को भी जानते, सबको महाराधे उनकी लाइन में नहीं ला सकते. బాబాకు తెలుసు టీచర్ అకేల్లో కూడా ఫస్ట్ క్లాస్ అయిన టీచర్ అకేలు ఉన్నారు, అందరినీ ఆ లిస్ట్ లో తీసుకోలేము, ఒకరిది ఒకరికి కూడా తెలుస్తుంది ఎవరు మహారాణి లైన్ లో పెట్టచ్చు అనేది ఎవరిని కదా. अच्छे बड़े बड़े सेंटर स्कूलों तो बड़े बड़े आदमी आएंगे. कल पहले में हुंडी भरी थी, పెద్ద పెద్ద సెంటర్స్ ఓపెన్ చేస్తే పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కదా. కల్పపురం కూడా మీ ఉండి నిండిందిలని सावन शाह बाबा हुंडी जरूर भरेंगे, दोनों बाप बचने वाला है. బాబా మీ హుండీ నింపుతారు తప్పకుండా. ఇద్దరు బాబాలు బ్రహ్మ బాబా శివ బాబా ఇంతమంది పిల్లల తండ్రి అయ్యారు. प्रजापिता ब्रह्मा के कितने बच्चे, कोई गरीब कोई साधारण कोई शाहूकार. कल पहले भी इनके द्वारा राजाई स्थापन हुई थी जिसको दैवी राजस्थान कहा जाता था. अब तो असुरी राजस्थान है. ప్రజాపిత బ్రహ్మకి ఎంతమంది పిల్లలు అయిపోయే మనం, కొంతమంది పేదలు కొంతమంది సాధారణమైన వారు ధనికులు. కల్పపూర్వం కూడా ఈ బ్రహ్మ ద్వారా శివ బాబా వచ్చి రాజ్య స్థాపన చేశారు, దైవీ రాజస్థాన్ అనేవారు. ఇప్పుడు రాజస్థాన్ అనే ఒక రాష్ట్రం పేరైతే ఉంది, అసురి రాజస్థాన్ అయిపోయింది భారతదేశం కదా. సారీ విశ్వ దైవీ రాజస్థాన్ ఇతని ఖండ్ తేని అప్పుడు విశ్వమంతా దైవీ రాజస్థాన్ అంటాం కదా. విశ్వం అంటే భారతదేశమే, వేరే ఖండాలు లేవు. यही दिल्ली जमुना का कंटा था, उनको पाकिस्तान कहा जाता. यमुना తీరాన ఉన్నైతే ఢిల్లీ పాకిస్తాన్ అనే సిటీ అప్పుడు ఎప్పుడు సతీగంలో పరిస్థాన్ అంటారు ఆ ఢిల్లీ పేరు. వహాకి నదియా ఆది ఉచ్చల్తి తోడి అప్పుడేమైనా నదులు పొంగుతాయా వరదలు వచ్చి? యమునా నది ఈ నదుల తీరానే ఉంటారు, ప్రతి నదులు ఏవైతే ఉన్నాయో నదీ తీరాల్లో జనాలు ఉంటారు. అవి తో కితనీ ఉచ్చల్తి డ్యామ్స్ ఫట్ పడితే ఇప్పుడు ఎంత నదులు పొంగి వరదలు డ్యామ్స్ కట్ అయిపోతున్నాయి, ఆనకట్టలు. ప్రకృతికే జैसे हम दास बन गए फिर तुम मालिक बन जाएंगे అంటే ఇప్పుడు ప్రకృతికి దాసి అయిపోయింది. అది ఎలా చెప్తే ఎలా నడవాల్సి వస్తుంది. కానీ మీరు మళ్ళీ ప్రకృతి పైన मालिकुल కాబోతున్నారు. वहां माया की ताकत नहीं रहती जो बेइज्जती करे, धरती की ताकत नहीं जो हिल सके. तुमको भी महावीर बनना चाहिए. हनुमान को महावीर कहते हैं ना. మాయతో మీ దగ్గర వచ్చి మిమ్మల్ని అమర్యాద చేసే శక్తి ఉండదు సత్తిగా. ఈ భూమి ధరణి కూడా కదిలి మీకు కష్టం ఇచ్చేలాంటి శక్తి దాని దగ్గర ఉండదు, నీకు వంగి ఉంటది ధరణి.
కానీ దానికోసం మీరు మహావీరులుగా కావాలి. హనుమాన్ మహావీర్ అంటారు కదా. బాప్ कहते तुम सब महावीर हो। महावीर बच्चे कभी हिल ना सके। महावीर महावीरनी के मंदिर बने हुए चित्र इतने थोड़े ये सबके रखेंगे, मॉडल रूप में बनाया हुआ है। మీరందరూ మహావీరులే. మహావీరులైన పిల్లలు ఎప్పుడు చలించరు. మహావీరుని యొక్క మందిరాలు తయారయ్యాయి. కానీ ఇంతమంది బాబా పిల్లల మీద తయారైన విగ్రహాలు పెట్టగలరా? మోడల్ రూపంలో కొద్ది మందిని చూపించారు. జైన మతంలో ఈ మహావీర్ అనేది వాడతారు. మహావీరిని. మనం కూడా హనుమాన్ని మహావీర్ అంటారు కదా. अभी तुम भारत को स्वर्ग बना रहे तो कितनी खुशी होनी चाहिए, कितने अच्छे गुण होने चाहिए। अवगुणों को निकालते जाओ, सदैव हर्षित रहने, तूफान तो आएंगे। మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. ఎంత ఖుషి ఉండాలి నీకు, ఎంత మంచి గుణాలు ఉండాలి, అవగుణాలు తొలగించుకోవాలి. స్వర్గం తయారు చేసే బాధ్యత మన పైన ఉంది. అంటే సదా హర్షితంగా కూడా ఉండాలి. तूफान तो आएंगे, तूफान आए तब तो महावीरनी की ताकत देखने में आए. పరిస్థితుల్లో తుఫాన్ వస్తే అప్పుడే కదా వీళ్ళు మహావీరుడు అని శక్తి బయటకు కనిపిస్తుంది. దానిలో ముడుచుకుపోకూడదు, సదా హర్షితంగా ఉండాలి. तुम जितना मजबूत बनेंगे उतना तूफान आएंगे. బాబా చెప్పారు కదా, హర్షితంగా ఉన్నారు, గట్టి పడుతున్నారు, ఇంకా ఎక్కువ తుఫాన్లు వస్తాయి అంటున్నారు బాబా. ఎంత గట్టి పడుతుంటే ఎంత తుఫాన్లు వస్తూ ఉంటాయి. अभी तुम पुरुषार्थ कर महावीर बन रहे, नंबरवार पुरुषार्थ अनुसार. ఇప్పుడు పురుషార్థం చేసుకుని నంబర్వార్ పురుషార్థం అనుసారం మహావీరులు అవుతున్నారు మీరు. జ్ఞాన సాగర్ బాప్ ఏ బాకి సబ్ శాస్త్రాది భక్తి మరకే సామాగ్రి. జ్ఞానసాగరుడు శివ బాబానే మిగిలిన శాస్త్రాలన్నీ భక్తి మార్గం యొక్క సామాగ్రి చదువుతూ వచ్చాము ఇప్పటి వరకు మనం. तुम्हारे लिए पुरुषोत्तम संगम ये कृष्ण की आत्मा यहाँ ही बैठे भागीरथ ये है. ऐसे तुम सब भागीरथ हो, భాగ్యశాలి हो ना. పురుషోత్తమ సంగమయుగం నడుస్తుంది మీకోసం. కృష్ణుని యొక్క ఆత్మ కూడా ఇక్కడ కూర్చున్నారు, భగీరథుడు కదా. భాగ్యశాలి రథమైంది, పరమాత్మకు తన రథం ఇచ్చారు శరీరం. మరి మనము మీరందరూ బ్రహ్మ బాబా భగీరథుడు, మరి మీరందరూ తుమ్సా భగీరథు, మీరందరూ కూడా భగీరథులు. ఎందుకు? భాగ్యశాలి కదా. మీ రథం ద్వారా కూడా బాబా సేవ జరగాలని మన ధన బాబాదే అంటున్నారు కదా. భాగ్యశాలి కదా. भक्ति मार्ग में बाप तो कोई कभी साक्षात्कार करा सकते. इस कारण मनुष्यों ने सर्वव्यापी कहते, ये भी ड्रामा की भावी. భక్తి మార్గంలో బాబా ఎవరికైనా సాక్షాత్కారం చేయించగలరు. అందుకనే సర్వవ్యాపి అనేస్తున్నారు మనుషులు సాక్షాత్కారాలు చూసి. ఇది కూడా డ్రామాలో విధి. तुम बच्चे बहुत ऊंच पढ़ाई पढ़ रहे, పిల్లలు మీరు చాలా ఉన్నతమైన చదువు చదువుకుంటున్నారు ఇప్పుడు. अच्छा, मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, आत्मा पर जो कट जंग चढ़ी है उसे याद की यात्रा से उतार कर बहुत बहुत लवली बनना है. ఆత్మ పైన ఏదైతే తుప్పు చేరిందో దానిని స్మృతి యాత్ర ద్వారా తొలగించుకొని చాలా చాలా లవ్లీగా తయారవ్వాలి. తుప్పు లేదా జంగు అంటారు కదా, నింగు పట్టేస్తున్నారు. స్మృతి యాత్ర ద్వారా అది తొలగించుకుని చాలా చాలా లవ్లీగా తయారవ్వాలి. లవ్ ऐसा हो जो बाप की सदा कशिश रहे.
బాబా యొక్క ఆకర్షణ సదా మనపై ఉండేలా అలాంటి లవ్ బాబా పైన ఉండాలి. బాబా యొక్క ఆకర్షణ సదా ఉండేలా लव बाबा पैना ఉండాలి. सेकंड पॉइंट, माया की तूफानों से डरना नहीं, महावीर बनना है. మాయా తుఫాన్లకు భయపడకూడదు, మహావీరులుగా తయారవ్వాలి. अपने अवगुणों को निकालते जाना है, सदा हर्षित रहना है, कभी भी हिलना नहीं है. తమ అవగుణాలను తొలగించుకోవాలి, సదా హర్షితంగా ఉండాలి, ఎప్పుడు కూడా చలించకూడదు. మాయా తుఫాన్ల నుండి భయపడకూడదు, మహావీరులుగా తయారవ్వాలి, తమ అవగుణాన్ని తొలగించుకోవాలి, సదా హర్షితంగా ఉండాలి, ఎప్పుడు కూడా చలించకూడదు. वरदान, शुद्ध संकल्पों की शक्ति के स्टॉक द्वारा मनसा सेवा के सहज अनुभवी भव. शुद्ध సంకల్పాల శక్తి యొక్క స్టాక్ ద్వారా మనసా సేవ యొక్క సహజ అనుభవిగా కండి. ఏ స్టాక్? శుద్ధ సంకల్పాల యొక్క స్టాక్ ఉంచుకుని మనసా సేవ యొక్క ఏం కావాలి? మనసా సేవ చేసేటటువంటి ఎలా కావాలి? సహజ अनुभवी भव. अंतर्मुखी बन शुद्ध संकल्पों की शक्ति का स्टॉक जमा करो. शुद्ध సంకల్పాల శక్తి స్టాక్ జమ చేసుకోండి, అంతర్ముఖిగా ఉంటూ. అంతర్ముఖి కావాలి దానికోసం. ये शुद्ध संकल्प की शक्ति सहज ही अपने वेद संकल्पों को समाप्त कर देगी. शुद्ध సంకల్పాల శక్తి మనల్ని నిండుతూ ఉంటే వ్యర్థ సంకల్పాలు సహజంగానే సమాప్తి అయిపోతాయి. और दूसरों को भी शुभ भावना शुभ कामना के स्वरूप से परिवर्तन कर सकेंगे. इतरुలను కూడా శుభ భావన శుభ కామన యొక్క స్వరూపంతో పరివర్తన చేయగలం. అప్పుడు शुद्ध संकल्पों का स्टॉक जमा करने के लिए मुरली के हर पॉइंट को सुनने के साथ साथ शक्ति के रूप में हर समय कार्य में लगाओ. शुद्ध సంకల్పాల స్టాక్ జమ చేసుకోవడం కోసం మురళి యొక్క ప్రతి పాయింట్ ని వినడంతో పాటు శక్తి రూపంలో ప్రతి సమయం కార్యంలో ఉపయోగించండి. जितना शुद्ध संकल्पों की शक्ति का स्टॉक जमा होगा उतना मनसा सेवा का सहज अनुभवी बनते जाएंगे. ఎంత శుద్ధ సంకల్పాల శక్తి అనే స్టాక్ జమ అయి ఉంటుందో మన దగ్గర, అంత మనసా సేవ చేయటం యొక్క అనుభవి సహజంగా అనుభవి అయిపోతూ ఉంటుంది. కాబట్టి వ్యర్థ సంకల్పాలు మనలో లేవు అనేలా శుద్ధ సంకల్పాల స్టాక్ మురళి వినాలి, దాంతో పాటు శక్తి రూపంలో ప్రతి సమయంలో ఆ పాయింట్స్ ని కార్యంలో ఉపయోగించాలి. అప్పుడే శుద్ధ సంకల్పాల స్టాక్ జమ అవుతుంది, మనసా సేవ ఈజీ అనిపిస్తుంది. स्लोगन, मन से सदा के लिए ईर्षा द्वेष को विदाई दो, तब विजय होगी. మనస్సుతో సదాకాలానికి ఈర్ష్య ద్వేషానికి వీడ్కోలు చెప్పండి, అప్పుడే విజయం కలుగుతుంది. విజయం వస్తుంది, మీకు విజయీ అవుతారు. విజయం కలుగుతుంది మీకు ఎప్పుడు? మనస్సుతో సదాకాలానికి ఈర్ష్య ద్వేషానికి వీడ్కోలు చెప్పినప్పుడు. अव्यक्त इशारे, स्वयं और शरीर के प्रति मनसा द्वारा योग की शक्तियों का प्रयोग करो. स्वयं మరియు సర్వుల పట్ల మనసా ద్వారా యోగ శక్తుల ప్రయోగం చేయండి. जितना भी तन मन धन और समय लगाती हो उससे मनसा शक्तियों द्वारा सेवा करने से बहुत थोड़े समय में सफलता ज्यादा मिलेगी. ఎంతైతే ఇప్పుడు తన మన ధనాలు సమయము ఖర్చు పెడుతున్నారో మనసా శక్తుల ద్వారా సేవ చేస్తే అంతకన్నా తక్కువ సమయంలో సఫలత ఎక్కువ కనిపిస్తుంది. अभी जो अपने प्रति कभी कभी मेहनत करनी पड़ती है, अपने नेचर को परिवर्तन करने की, व संगठन में चलने की, व सेवा में सफलता कभी कम देख दिल शिकस्त होने की, वो सब समाप्त हो जाएगी. ఇప్పుడు ఏదైతే తమ పట్ల అప్పుడప్పుడు మీకోసం మీరు శ్రమ పడవలసి వస్తుందో స్వభావాన్ని మార్చుకోవటంలో, సంఘటనలో నడుచుకోవటంలో, సేవల సఫలత అప్పుడప్పుడు తక్కువ కనిపిస్తూ నిరాశ చెందడం అనేది
ఇవన్నీ సమాప్తి అయిపోతాయి ఎప్పుడు మనసా సేవ చేయడం వలన. మీలో మీకు ఏదైతే శ్రమ అనిపించే విషయాలు ఉన్నాయో వీటి నుండి ముక్తులైపోతారు అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే మనసా సేవ చేసి ఇస్తూ ఉంటే మనకి కూడా అంతా నిండిపోతుంది కదా. మనకి నిండి కదా తర్వాత వేరే వాళ్ళకి వెళ్తూ ఉంటుంది శక్తి. అందుకని ఎక్కువ మనసా సేవ చేస్తూ ఉంటారు. అచ్చా, శాంతి. బాబా ఈరోజు పుష్పాలు అవుతున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫస్ట్ క్లాస్ అయిన పిల్లలై తస్వీదానాలు అవుతాము అనండి. పుష్పాలు అవుతున్నారు కాబట్టి సదాహర్షితంగా ఉండాలి. పుష్పాలుగా అవుతున్నారు కాబట్టి దైవీ గుణాలు ఉండాలి, అశ్రీ గుణాలు మీలో ఉండకూడదు. ఎవరికి దుఃఖం అనేది మీ ద్వారా కలగకూడదు. సుఖం ఇవ్వండి అందరికీ. ఇది బాబా ముఖ్యంగా మనకి గమనిక కలిగించారు. పుష్పాలు అయిపోయారు అంటున్నారు బాబా ఈరోజు. అవుతున్నారు అనట్లేదు. నీవు తయారయ్యారు పుష్పాలుగా మీరు. ఇది గుర్తుపెట్టుకోండి. సదా సుఖం ఇవ్వండి. ఓం శాంతి. అరకు బట్టి దగ్గరకు వస్తుంది కదా, అందరూ గుర్తుంచుకున్నారా? అయితే ముందు నుండి 23 నుండి అని బట్టి అనౌన్స్ చేసింది, మారింది. లాస్ట్ వీక్ నుండి మళ్ళీ అది అనౌన్స్మెంట్ అవుతుంది కదా. రాజుబాయిజీ బట్టి చేయించడానికి వస్తున్నారు మధుబన్ నుండి. పరివారం అందరికీ అయితే 24, 25, 26 బట్టి. 24 సాయంత్రం నుండి మొదలయ్యి 26 మధ్యాహ్నం వరకు ఉంటుంది. 24 ట్రైన్కి బయలుదేరితే మధ్యాహ్నానికి అక్కడ రీచ్ అవుతారు. మీరు మధ్యాహ్నం భోజనం టైంకి చేరుకోవాలి. రిజర్వేషన్స్ దొరకట్లేదు అంటున్నారు ట్రైన్కి. మామూలు జనరల్లో కూడా కొంచెం త్వరగా వెళ్తే ఆక్యుపై చేసి కూర్చోవచ్చు అన్నమాట. 6 గంటలకి స్టేషన్కి వెళ్ళిపోతే 6:40 7కి 6:45కి అలా స్టార్ట్ అవుతుంది ట్రైన్. బస్సులు అయితే ఉదయం 5 గంటలకి డీలక్స్ బస్సు ఉంది. అప్పుడప్పుడు మధ్యలో డీలక్స్ బస్సులు ఉన్నాయి. ఎక్స్ప్రెస్లు గంటకి ఉంటాయి అన్నమాట బస్సులు. సాయంత్రం మీరు 3 వరకు అనుకోండి ఇక్కడ నుండి బస్సులు. 3 దాటే గ్యారెంటీ ఉండదు బస్సు. 3 లోపలే 2 ఆ టైం కల్లా బయలుదేరిపోయినట్టు ఉంటే ఈ లోపల గంటకి బస్సులు మీకు ఫ్రీక్వెంట్గా ఎక్స్ప్రెస్ బస్సులు దొరుకుతాయి. 2, 3 ఆ లోపల అంటారు. గంటకనే 5 అలాగ అయిపోయిందంటే దొరుకుతాయి. ఒక్కొక్క రోజు చెప్పలేము వాతావరణము దీన్ని బట్టి ఏదైనా లాస్ట్ బస్ క్యాన్సిల్ అయిపోయినా. అందుకని అలా ఒకవేళ డైరెక్ట్ బస్సులు దొరకక మీరు బయలుదేరే టైమింగ్స్ దానిలోని ఎస్కోట వరకు అయితే బస్సులు రాత్రి వరకు ఉంటాయి. కానీ ఎస్కోట నుండి అరకు కూడా సాయంత్రం 5, 6 వరకే ఉండొచ్చు. అందుకని చూసుకొని ఎర్లీగా మీరు బస్కైనా కావాలనే వారు బస్కి వచ్చేయచ్చు. ఎవరికి కార్లు ఉన్నాయో కార్లలో వచ్చే వాళ్ళు కార్లలో రావచ్చు. గుడ్ మార్నింగ్ రిసార్ట్స్ అది ఇంతకుముందు మే నెలలో బట్టికి వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలుసు అడ్రస్ అక్కడే అన్నమాట. దాన్ని పెంచారు, పైన కూడా కట్టారు హాల్. అది 300 మంది కూర్చునే హాల్. అందుకే అన్ని సెంటర్ల వాళ్ళకి కూడా మనం ఇన్వైట్ చేసాం దీనిలో. 23 నుండే బట్టి ఉంటుంది. కానీ రాజుబాయిజీ ఏం చెప్పారంటే ఒకరోజు టీచర్ అకేలందని నేను కలవాలి. అప్పుడు నాకు అన్ని సెంటర్లకి వెళ్ళలేను అనే ఒక ఫీలింగ్ నాకు ఉంటది. లేకపోతే వాళ్ళని కలవలేదు, వీళ్ళని కలవలేదు, వాళ్ళు కూడా మా దగ్గర రాలేదు అనే కంప్లైంట్ లేకుండా టీచర్ అకేలందరినీ నేను కలవాలి అన్నారండి. అందుకని టీచర్స్ బట్టి పెట్టాను అన్ని సెంటర్లు వాళ్ళ చుట్టుపక్కల. 23 వస్తారు వాళ్ళు. 24 మధ్యాహ్నం వరకు వాళ్ళు బట్టి ఉంటుంది. పరివారం దిగే టైంకి ఇంకా టీచర్స్ బట్టి ఆ రోజు లూజింగ్లో ఉంటుంది. తర్వాత దగ్గర వాళ్ళందరూ వాళ్ళు బయలుదేరుతారనమాట. గుర్తుంచుకున్నారు కదా. అన్నయ్య అంత దూరం నుండి వస్తున్నారు కాబట్టి ఎవ్వరు బట్టికి మిస్ కాకూడదు. టైం కేటాయించి సెలవులు పెట్టాల్సిన వాళ్ళు సెలవు పెట్టి స్కూల్ అయినా ఆఫీసులు అయినా తప్పనిసరిగా ఈ బట్టికి అటెండ్ అవ్వాలి. అలాగే హోమ్ మినిస్ట్రీ మాతలు మీ హోమ్ మినిస్ట్రీ డ్యూటీ నుండి కూడా సెలవులు పెట్టి అటెండ్ అవ్వాలి. ఎలాగోలాగా ఎవరో ఒకరిని అడ్జస్ట్ చేసి మీ ఇళ్లలో ఏమైనా బంధన ఉన్నా
వాళ్ళని ఒప్పించి బయలుదేరాలి. మంచి అంటే రాజుబాయిజీ పవర్‌ఫుల్ క్లాసెస్ ఉంటాయి. ఎప్పుడైనా వస్తే ఒక గంట, 2 గంటలు మనం క్లాస్ ఇక్కడ తీసుకుంటాం గదా! అది మనం కంటిన్యూ అక్కడ ఉంటే ఒక 4, 5 క్లాసెస్ మనకి దొరుకుతాయండి. బావుంటుంది. ఓం శాంతి. ज्योतिर्मय देह धारण कर बाबा के पास जा
सच्ची लगन से बन जा बाबा के, तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले अंबर। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा।